మచిలీపట్నం మంగినిపూడి బీచ్లో అంగరంగ వైభవంగా మసూలా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. ఒకసారి మనం మసూలా బీచ్ ఫెస్టివల్ వద్ద ఉన్నాము. చూడవచ్చు మొత్తం కూడా అంత కలర్ఫుల్గా మనకి ఇక్కడ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని పర్యాటక రంగంగా ప్రోత్సహించే విధంగా ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు ఇక్కడ వివిధ కార్యక్రమాలు, క్రీడలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా మంగినిపూడి బీచ్లో ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తున్నారు. అటు స్పోర్ట్స్ శాఖతో పాటు ఇటు పర్యాటక శాఖ, అదేవిధంగా స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఈ బీచ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి 22 రాష్ట్రాల నుంచి 4000 మంది క్రీడాకారులు పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా బీచ్ ఫెస్టివల్లో బీచ్ కబడ్డీతో పాటు బీచ్ వాలీబాల్, కయాకింగ్ వంటి పోటీలు నిర్వహించబోతున్నారు. మొత్తం 80 అడుగుల మేర అమరావతి ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా హెలీ రైడ్, అదేవిధంగా పారాగ్లైడ్ మనం చూస్తున్నాం కదా, హెలీ రైడ్, పారాగ్లైడింగ్, అదే స్పీడ్ బోటింగ్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి అంటే మంగినిపూడితో పాటు విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు మునిపెన్నడు చూడని విధంగా ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ని అందించబోతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బీచ్ సమీప ప్రాంతంలో వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు. మనకి కనబడుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మరి కాసేపట్లో బీచ్ కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి. దాదాపు 22 రాష్ట్రాల నుంచి 4000 మంది క్రీడాకారులు వివిధ రకాల క్రీడల్లో పాల్గొనడానికి రాబోతున్నారు. వాటితో పాటు సముద్రంలో బీచ్ పోటీలు, పడవల పోటీలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. 4 రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రధాన మోటో ఇదంతా కూడా ఇది అమరావతికి ఒక ముఖద్వారంలాగా ఉండబోతుంది. అమరావతికి మరింత ప్రాచుర్యం కల్పించేలాగా ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా అటు క్రీడాకారులతో పాటు స్థానికులు, అదేవిధంగా పర్యాటకులతో కళకళలాడుతుంది. 4 రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి పర్యాటకులు, అదేవిధంగా క్రీడాకారులు కూడా ఇంకా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కావడంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతమంది ప్రజలు, పర్యాటకులు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. చూడొచ్చు ఇటువైపు అంతా కూడా ఇనాగరేషన్ ఫంక్షన్ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం పారాగ్లైడింగ్ అదంతా కూడా ఇక్కడ అట్టహాసంగా అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సముద్రంలో క్రీడా పోటీలు, పడవల పోటీలు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధాన మోటో ఏంటంటే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ని ఒక నేషనల్ వైడ్గా జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి ఇక్కడ ఇంకా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం. రెండోది మంగినిపూడి బీచ్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు అమరావతి ఒక ఇంటర్నేషనల్ రాజధానిగా, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించబోతున్న నేపథ్యంలో దానికి సమీపంలో ఉన్నటువంటి మంగినిపూడి బీచ్ని డెవలప్ చేయడం ద్వారా పూర్తిగా పర్యాటక రంగం ద్వారా మరింత మంది పర్యాటకుల్ని, పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే భారీగా నిధులు ఖర్చు పెట్టి మసూలా బీచ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అటు పోలీసు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి నేపథ్యం. ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే మసూలా బీచ్ ఫెస్టివల్కి స్పందన చాలా బాగుంది. 4 రోజుల పాటు వేల సంఖ్యలో పర్యాటకులు రావచ్చని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వెనక వైపున కొబ్బరి చెట్లను ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసి ఒక సరికొత్త వాతావరణాన్ని కూడా సృష్టించినటువంటి పరిస్థితి. జనరల్గా సముద్ర ప్రాంతాలకు ఎక్కువగా గోవా ప్రాంతాన్ని పర్యాటకులు చూస్ చేసుకుంటారు. కానీ అమరావతి ఒక ఇంటర్నేషనల్ రాజధాని అయిన తర్వాత అలాంటి ఒక సముద్ర ప్రాంత వాతావరణాన్ని ఇక్కడ, గోవా తరహా లాంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఈ అమరావతికి సమీపంలో ఉన్నటువంటి మంగినిపూడి బీచ్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తుంది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. పూర్తిగా అటు క్రీడాకారులతో పాటుగా పర్యాటకులతో ఈ బీచ్ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి వేళలో కూడా ఇక్కడ క్రీడా పోటీలు జరగబోతూ ఉన్నాయి. సముద్రంలో పడవల పోటీలు కూడా జరగబోతూ ఉన్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా ఇక్కడ జాతీయ స్థాయిలో ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నారు. మసూలా బీచ్ ఫెస్టివల్లో అందరినీ ఆకర్షిస్తుంది పారాషూట్ రైడింగ్. ఒకసారి చూడొచ్చు
ఇక్కడ స్పాట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని ఎక్కించుకుని పారాషూట్ ద్వారా రైడ్ చేస్తూ ఉంటారు. రైడ్ చేయడం ద్వారా వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి మంగినపూడి బీచ్లో మసూలా బీచ్లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక హెలికాప్టర్ రైడ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పారాషూట్ రైడ్ కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది పర్యాటకులు ఈ రైడ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి పారాషూట్ రైడ్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి ఎలా ఉంది? వెళ్ళొచ్చారు కదా? చాలా బాగుందండి. ఫస్ట్ టైం మచిలీపట్నం బీచ్లో పారాషూట్ రైడింగ్ పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. పేమెంట్ ఎక్కువగా ఉంది, అది తగ్గిస్తే కొద్దిగా జనాలు తీసుకుంటున్నారు. 2000 రూపీస్ పర్ పర్సన్ 2000 పెట్టారు, చాలా ఎక్కువ. 1 మినిట్ కూడా చేయలేదు. 3 రౌండ్స్ అన్నారు, 1 రౌండ్ చేశారు. జనాలు ఎగబడుతున్నారు కాబట్టి 1 రౌండ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది, మాకైతే చాలా సంతోషంగా ఉంది. మంగినపూడి బీచ్లో మన మచిలీపట్నంలో ఫస్ట్ టైం పెట్టినందుకు మేము సంతోషిస్తున్నామండి. మొత్తం ఎలా ఉంది బీచ్ ఫెస్టివల్? ఎలా ఉంది బీచ్ ఫెస్టివల్? ఇవాళ స్టార్టింగ్ కాబట్టి బాగానే ఉంది. సాటర్డే సండే ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. ఫెస్టివల్ బాగానే అరేంజ్ చేశారు. లోకల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మచిలీపట్నం దగ్గర పెడనండి, 7 కిలోమీటర్స్. అది కలంకారీ స్టాల్స్ కూడా పెట్టారు, చాలా ఆనందంగానే ఉంది. మీరెక్కడ ఎలా అనిపిస్తుంది మీకు పారాషూట్ రైడ్? బాగానే ఉందండి, అందంగానే ఉంది. పైనుంచి మొత్తం వ్యూ అంతా చూస్తే పైనుంచి మనుషులు కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. అంత పైకి అంత వ్యూ అంతా చూస్తే బాగుంది, చాలా బాగుంది. నువ్వు కూడా వెళ్ళావు కదా, ఏమనిపిస్తుంది? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? భయపడ్డావేమన్నా? భయపడలేదు. ఇది అందరూ కూడా ఎంజాయ్ చేసి చెప్తున్నారు. కాకపోతే కొంత కాస్టే ఎక్కువ అని చెప్తున్నారు. ఈచ్ పర్సన్ ఒక్కొక్కరికి 2000 రూపాయలు తీసుకున్నారు. కొంత తగ్గిస్తే బాగుంటుందని చెప్తున్నారు. అందరూ కూడా ఎక్కడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు, కానీ ధర ఎక్కువ కావడంతోనే కొంత చాలామంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడ డ్రైవ్ ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఫస్ట్ రోజులో ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఈ రైడ్ మాత్రమే. మాకు థ్రిల్లింగ్గా ఉంది. విజయవాడ నుంచి వచ్చాము మేము. ఈ వెయిటింగ్ కూడా దాదాపు మేము ఒక ½ అన్ అవర్ నుంచి వెయిట్ చేసిన తర్వాత మాకు దొరికింది. ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ థ్రిల్లింగ్ అనేది ఆ 2000 మర్చిపోయాము మేము. మర్చిపోయారా? కొంత డబ్బులు ఏమైనా తగ్గిస్తే బాగుంటుంది అంటారు. ఒక 1000 నుంచి 1500 పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎఫెక్టబుల్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీగా ఎంజాయ్మెంట్ అనేది చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే తీసుకొస్తారు. నార్మల్గా డేస్లో వాళ్ళు చూడలేరు, లేదా విదేశాల్లో వెళ్ళినప్పుడు మాత్రం మనకి టూరిజంలో కనబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అక్కడ రైడ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉందో ఏంటో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉంది? రైడ్ చేసి వచ్చారు, ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? థ్రిల్గా అనిపించింది ఏమన్నా? థ్రిల్లే, ఎప్పుడూ ఎక్కలేదుగా. ఎప్పుడు ఎక్కలేదా? అది ఓకే. ఇక్కడ మచిలీపట్నమేనా మీది? మధ్య లోకల్ మొత్తం పైనుండి ఎలా ఉంది? వ్యూ ఎలా ఉంది? సముద్రం మా చుట్టూ తీసుకొచ్చారు, కానీ ఒక రౌండ్ వేసారు అంతే. జనాలు బాగా ఉన్నారుగా. అది టికెట్ ఎంత తీసుకున్నారు? 2000. అది ఎక్కువ అనుకున్నారు తక్కువ? ఎక్కువ. మనం ఎప్పుడు తెలవదుగా దానికి. నిన్న ఇడ్లీ అడ్డు మనం చెప్పగలం. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా మనం ఎక్కితే ఎక్కువ తక్కువ చెప్పగలం. అది ఇంతవరకు ఎక్కలేదుగా. కొత్త అనుభూతినిచ్చింది. కొత్త అనుభూతి ఇచ్చింది. రేపు హెలికాప్టర్ వస్తుందా? కొత్త అనుభూతినిచ్చిందని అయితే చెబుతూ ఉన్నారు. చూడొచ్చు, పూర్తిగా ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ చెప్పాలి ఇది. ఎందుకంటే ఇది ఈ ప్రాంత వాసులకి కొత్తగా ఉంది. దాంతో చాలామంది ఈ రైడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కొంత కాస్ట్ కొంత ఎక్కువ ఉంది, కానీ చాలా థ్రిల్గా ఉందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ రైడ్ చేసినటువంటి వాళ్ళంతా కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ మసూలా ఈ బీచ్ ఫెస్టివల్లో ఇది ఒక పారాషూట్ రైడ్ అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మచిలీపట్నం మంగినపూడి బీచ్లో 4 రోజుల పాటు మసూలా బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఈ బీచ్ ఫెస్టివల్ని ప్రారంభించారు. ప్రస్తుతం మంగినపూడి బీచ్లో మనకి గోవా తరహా ఏ విధమైన వాతావరణం ఉంటుందో అలాంటి ఒక వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్ని ఒక నేషనల్ వైడ్గా ఒక ప్రమోట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడొచ్చు, బీచ్ ప్రాంగణం వద్ద మొత్తం కూడా పర్యాటకులతో సందడిగా మారింది. పూర్తిగా పర్యాటకుల కోసం, అంటే బీచ్ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళందరి కోసం ఇక్కడ ప్రత్యేక వాహనాలు రైడింగ్ అని ఏర్పాటు చేశారు. మరోవైపు పారాషూట్ డ్రైవింగ్ సంబంధించినటువంటి ఇది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు 4 రోజుల పాటు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇక్కడ అనేక రకాల ఎంటర్టైన్మెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పారాషూట్ డ్రైవింగు, అదేవిధంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇక్కడ బీచ్లో వెహికల్స్ సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పూర్తిగా
ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే దానికి సంబంధించి చూడొచ్చు. మొత్తం కూడా కొంత కోలాహలంగానే కనబడుతుందని చెప్పాలి. 4 రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ అయితే కనబడుతుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశామని అటు మంత్రులు అదేవిధంగా అధికారులు అయితే చెబుతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోతవేటు దూరం అంటే ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మచిలీపట్నంలో ఇది పూర్తిగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. వాళ్ళంతా కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? उत्तराखंड ఉత్తరాఖండ్. कैसा है आंध्र प्रदेश बीच? मस्त 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 है. गुड ఓకే మీరు భయ్యా మీరు ఎక్కడి నుంచి? मैं लोकल लोकल ఓకే कोलरावला మీరు ఎక్కడి నుంచి వచ్చారు? लोकल है లోకలేనా? ఏంటి మీ మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది, ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. గతంలో చూసారు ఇలా ఏమన్నా ఇక్కడ? లేదు టీడీపీ ప్రభుత్వంలో అయ్యేది ఇలా, ఓకే మళ్ళీ ఇప్పుడు అవుతుంది. ఇలా జరుగుతుంటే బాగుండిద్ది, పిల్లలకి బాగుండిద్ది, రావడానికి ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా ఫ్రీగా ఉండిద్ది, ఎంజాయ్గా ఉండిద్ది. తర్వాత స్కూల్కి వెళ్తారు. ఇంకా మంగినపూడి బీచ్ ఎప్పటి నుంచో పెద్ద ప్రముఖ స్థానం ఉంది, కానీ దానికి రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఇలాంటివి పెట్టడం ద్వారా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వచ్చింది, అందరికీ తెలిసిద్ది, బాగుండిద్ది అంతే. చిన్నపిల్లలతో కూడా వచ్చారు. భయ్యా మీరే ఊరు నుంచి వచ్చారు? మాది మచిలీపట్నం మచిలీపట్నం. ఏముంది మీ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఒక నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే పోయిన లోగడ కూడా ఇలాంటివి నిర్వహించారు, బాగా జరిగినప్పుడు కూడా. ఇప్పుడు కూడా బాగా జరిగిద్దని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వచ్చారు మీరు? ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో అంటే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా అక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అన్న ఏ ఊరు అన్న? ఏ ఊరు? మంగినపూడి బీచ్. మంగినపూడి బీచరా? ఇక్కడ మీకు ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం జరగడం ఏమనిపిస్తుంది? బాగా మంచిది అనిపిస్తుంది. టూరిజం పరంగా ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందా? పర్యాటకులు అది వాళ్ళ ఇష్టంగా మనకని తెలుస్తుంది. పూర్తిగా పర్యాటకులు అంటే స్థానికులతో పాటు ఇంత కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా బీచ్ మొత్తం కూడా కొంత పర్యాటకులతో రద్దీగా కనబడుతోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ముఖ్యంగా మంగినపూడి బీచ్ విషయంలో 2014-19 మధ్య ఇలాంటి ఫెస్టివల్ నిర్వహించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం పెద్దగా బీచ్ని పట్టించుకోలేదనేది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి మంగినపూడి బీచ్కి పర్యాటక శోభ తీసుకురావడానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏ ఊరి నుంచి వచ్చారు ఏంటనేది. పాప ఏ ఊరు అమ్మ మీది? గుడివాడ. గుడివాడ నుంచి వచ్చావా? ఏమనిపిస్తుంది ఇక్కడ? బాగుందా? బాగుందా? ఎంజాయ్ చేసావు నువ్వు? ఏం కారు డ్రైవ్ చేసావు? బైక్ ఇది నేను డ్రైవ్ చేసా. ఏమనిపిస్తుంది? చాలా బాగుంది ఇక్కడ. బాగుందా? ఓకే. బీచ్ లో స్నానం చేసావా? చేసా చాలా. ఓకే. బీచ్ ఫెస్టివల్ నచ్చింది నీకు? బాగా నచ్చింది. మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తా. ఫెస్టివల్ పడితే మళ్ళీ వస్తా. ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళతో ఒకటి మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఫ్యామిలీ అండి, గుడివాడే. ఫెస్టివల్లో పాల్గొనడం ఏమనిపిస్తుంది? బాగుందండి, అలా లొకేషన్ అంతా బాగుంది, అంతా రికవరీ బాగుంది. లొకేషన్ అంతా పెద్దగా చేశారు, అంతా బాగుంది. చాలా బాగుంది, లొకేషన్ బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే వచ్చే ఇక్కడికి మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా బాగుంది, రావాలనిపిస్తుంది. ఇది మళ్ళీ రావాలని చెప్తుంది గుడివాడ వాసులు చెప్తున్నారు. ఒక గుడివాడే కాదు, చాలా ప్రాంతాలు విజయవాడతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తిగా ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. ఇక్కడ చాలా రకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. మ్యూజికల్ షో, అదేవిధంగా డ్యాన్స్ షోలతో పాటు బీచ్ కబడ్డీ పోటీలు, అదేవిధంగా వాటర్ సంబంధించిన బోట్ రైడింగ్ సంబంధించినటువంటి పోటీలు, ఇలా రకరకాల క్రీడలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. బీచ్ ఫెస్టివల్ కోసమేనా? అంటే మా ఊరు వెళ్తున్నాం బక్రీద్ పండక్కి, సో దారిలో ఇది కూడా కవర్ చేసుకెళ్ళిపోతామని. ఓకే. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏమన్నా? బాగానే ఉంది, మొత్తం అంతా కొత్త ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇది, ఫస్ట్ టైం ఒకసారి అంతే. దీనికోసం సపరేట్గా నేను ఊరు వెళ్ళాల్సింది బయట వచ్చాను అనమాట. ఒకసారి చూసిపోతాం ఎలా ఉందా ఏంటని. మళ్ళీ 5, 6, 7, 8 కూడా ఉందంట కదా, సో అది కూడా మరి వెళ్ళేటప్పుడు ఓపెనింగ్కి, మరి వెళ్ళేటప్పుడు ఫైనల్ అది కూడా టచ్ చేసి వెళ్ళిపోతాం హైదరాబాద్. బాగుంది, చాలా కొంచెం యూనిక్గా ఉంది. ఇయర్లీ వన్స్ జరిగే దాంట్లో ఇలా పార్టిసిపేట్ చేయడానికి. ఎలా ఉంది? ఎలా ఉంది? It was very nice. Very nice. Okay. You are having fun? You are having fun, right? Yes, we have so much of fun. Hello. ఓకే. చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా
బీచ్ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కోలాహల వాతావరణం చూడవచ్చు. ఫ్లడ్ లైట్లు వెలుతురులు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఫెస్టివల్ అయితే ప్రారంభం కాబోతుంది. అంటే సమ్మర్ దాటిపోయినప్పటికీ పర్యాటకులు పూర్తి స్థాయిలో అనేక ప్రాంతాలను చూస్తున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకి వేసవి సెలవులు వచ్చినటువంటి పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జూన్ 12 వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ మేడంతో కూడా మాట్లాడదాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎక్కడంటే బీచ్ ఫెస్టివల్ కోసం లేకపోతే చుట్టాల ఇంటికి వచ్చారు? చుట్టాల ఇంటికి వచ్చాము. 1 వీక్ బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చాము. బీచ్ ఫెస్టివల్ ఉందని ఆగిపోయి ఇక్కడ చూడ్డానికి వచ్చామండి. ఎలా ఉంది బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు కానీ ఎలా ఉంది ఇదంతా? చాలా బాగుందండి, చాలా బాగుంది. 1 వీక్ బ్యాక్ ఏమీ లేదు, ఎవరూ లేరు. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. స్పీడ్ బోట్లో ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం. చాలా చాలా బాగుంది. మొత్తం కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం, బాగుందని చెప్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళంతా కూడా దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రధాన మోటో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కోతవేడు దూరం ఉంది కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మంగినపూడి బీచ్ కూడా ఒక గోవా తరహా పర్యాటక ప్రాంతానికి తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు ఈ 4 రోజుల పాటు మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. చాలా కొత్త అంశాలు ఇక్కడ ఉంటాయి. కొత్త క్రీడలు కానీ అనేకమైన పోటీలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారైనా మసూలా బీచ్ని ఇక్కడ వచ్చి చూడాలని ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV మంగినపూడి బీచ్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.